హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే మనకు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుంది. లెసన్ వైజ్ చెప్తున్నాను. దీనికి ముందు మనం థర్డ్ క్లాసు, 4th, 5th, 6th, 7th తెలుగు టెక్స్ట్ బుక్‌లనేవి కంప్లీట్ అయ్యాయండి. ఓన్లీ తెలుగు మాత్రమే కంప్లీట్ చేశాను టెక్స్ట్ బుక్స్. చాలా వీడియోస్ వచ్చాయండి. కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి వీడియోస్ అన్నీ. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అవుతుంది. 8th అయిన వెంటనే మనము 9th క్లాస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత 10th, తర్వాత మెథడాలజీస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి. లెసన్ వైజ్ చెప్తున్నాను. కొన్ని వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అదే మన ఛానల్‌లో మనకి డీఎస్‌కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అది జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించి చాలా వీడియోస్ అందులో ఉంటాయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. సైకాలజీ అన్నీ కూడా చేశానండి. ఒకసారి చెక్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే తెలుస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియోస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ కూడా చేయండి వీడియో గాని నచ్చితే. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి మనకి తెలుగు కంటెంట్‌కి సంబంధించి. అందువల్ల ఎవరు కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లైక్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్దాము. ఇదొక లెసన్ అండి. మనకి అమ్మ కోసం అనేది ఒక లెసన్ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లో. దాని ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం అండి. ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం. ఇతివృత్తం ఏంటంటే మాతృభక్తి విలువలు. చూడండి. అమ్మ కోసం అనే పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసము. ఇతివృత్తం ఏంటంటే మాతృభక్తి విలువలు. ఏంటండి? మాతృభక్తి విలువలు. అది మనకి ఇతిహాస ప్రక్రియలు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. ప్రతి లెసన్‌కి ఉంటాయి. అందువల్ల చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి. ఈ పాఠం నన్నయ్య రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయ శ్వాసంలో ఉందండి ఇది. అమ్మ కోసం అనేది మనకి నన్నయ్య రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయ శ్వాసంలో ఉందండి. నేపథ్యం ఏంటంటే కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్యలు. పెద్ద భార్య కుద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. వారే కర్కోటకాది సర్పాలు. ఇది మనకి లెసన్కి సంబంధించింది. దీనికి సంబంధించిన కొన్ని బిట్స్ ఇచ్చారు. మనం ఒకసారి చెక్ చేసుకుందాం అండి. ఇందులో మనకి ప్రక్రియ ఇతిహాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియ ఇతిహాసాలని ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి బిట్స్ ఎలా ఇచ్చారని చూసుకుందాం. అమ్మ కోసం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? చూడండి. అమ్మ కోసం పాఠం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అడుగుతున్నారు. అందులో మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ చూడండి కుటుంబ విలువలు, రెండవది మాతృభక్తి విలువలు, మూడవది సహజ విలువలు, నాలుగవది వ్యక్తిత్వ విలువలు. ఈ నాలుగింట్లో ఏంటి అమ్మ కోసం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మాతృభక్తి విలువలు. మాతృభక్తి విలువలు ఇతివృత్తం. అమ్మ కోసం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మాతృభక్తి విలువలు. నెక్స్ట్ మనం చూడండి అమ్మ కోసం పాఠం ప్రక్రియ అంటే అమ్మ కోసం పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అడుగుతున్నారు. ఫస్ట్ చూసుకుంటే ఇతిహాసం, రెండోది వ్యాసం, మూడోది కథ, నాలుగోది నాటిక. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనం ముందే చదువుకున్నాం కదండి. మనకి ఆప్షన్ 1 అండి. ఇతిహాసం అండి. అమ్మ కోసం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం. ఇతివృత్తం ఏంటంటే మాతృభక్తి విలువలు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే మనకి చూడండి ఇక్కడ కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. పద్యాన్ని మనం సరైన క్రమంలో అమర్చాలండి. ఫస్ట్ చూసుకుంటే చేయుననేమి కారణము చెప్పు దీని భయోరహనాను చేయు మహాబలంబున ప్రసిద్ధియును గల నాకు విపణిం ఆయుత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా బాయకి విపునం దవడు బాముల మోవను వారింకంబునుల్ అని ఉంది. దీన్ని మనం సరైన క్రమంలో అమరిస్తే మనకి ఇక్కడ మనకి ఏంటవుతుందంటే మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ది మనకి ఈ అండి. ఆయుత పక్షతుండహతి నక్కుల శైలమునెల్ల నుగ్గునగా. నెక్స్ట్ రెండోది చేయి మహాబలంబున ప్రసిద్ధియును గల నాకు వినిపనిం. నెక్స్ట్ మూడోది బాయకి విపునం దవడ బాముల మోవను
వారెకింబునల్. నెక్స్ట్ 4వది సేయుననేమి కారణము చెప్పుము దీని బయోరుహనునా. ఇలా మనం సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ చూసుకుంటూ చూడండి. ఆయుధ పక్షుండహతి నక్కల శైలము వెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు నీపనెం బాయక విపునం దవడు బాములమోవను వారెకింబునల్ చేయునునేమి కారణము చెప్పు దీని బయోరహను అని ఉంది. ఇది మనకి ఈ విధంగా మనం పెట్టుకోవాలి సరైన క్రమంలో. ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ ఆంధ్ర మహాభారతంలో మొదటి చివర పర్వాలు వరుసగా ఏంటి? ఆంధ్ర మహాభారతంలో మొదటిది చివరి పర్వాలు వరుసగా ఏంటని అడుగుతున్నారు. మనం ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ చూడండి, ఆది పరము శాంతి పరము, రెండవది ఆది పర్వము శ్రీ పర్వము, మూడవది ఆది పర్వము స్వర్గారోపణ పర్వము, నాలుగవది ఆది పర్వము విరాట పర్వము. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆది పర్వము స్వర్గారోహణ పర్వము వరుసగా అన్నాడు చూడండి. మనకి మొదటిది ఏంటంటే ఆది పర్వం ఉంది, రెండోది స్వర్గారోహణ పర్వం, చివరిది మొదటి పర్వం ఏమో ఆది పర్వాలు, చివరిది ఏంటంటే మనకి స్వర్గారోహణ పర్వం. ఇది ఆంధ్ర మహాభారతంలోని పర్వాలు వరుసగా అండి. ఇక్కడ మనకు చూడండి, ఘోర వికార సన్నిహిత కోప ముఖంబు సప్త విద్యదు అని. దీని తర్వాత వచ్చి పద్య పాదాన్ని గుర్తించండి. చూడండి, మనకు పద్యాలు కూడా ఇస్తూ ఉంటారండి ఈ విధంగా. అందువల్ల అన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. చూడండి, జయరంగినీక ఏర్చుచు ప్రసిద్ధముగా నమృతంబు చుట్టరా శారథి నన్ను యుగ్ర భుజగంబులని రెంటిని గాయించి చెచ్చెరన్ లార్కును దారుణాక్షములైన నిజ దృష్టి విషాగ్నినం అయ్యుర గంబుల లందాన పక్ష రజో వృష్టి నమధ్య ముబులం అని ఉంది. మనకి ఘోర వికార సన్నిహిత కోప ముఖంబుల సప్త విద్యుడు ఉంది. దాని తర్వాత ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. లార్కున దారానక్షములనై నిజ దృష్టి విషాగ్ని నిమిలం ఉంది. ఇది వస్తుంది మనకి. మూడోది అనేది మనకి ఆ పద్యపాదం తర్వాత వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి, అనురుడు వీరి రథాసారథి. అనురుడు ఎవరి యొక్క రథాసారథి అంటున్నారు. అనురుడు వీరి యొక్క రథాసారథి, ఎవరి యొక్క రథాసారథి అంటున్నాడు. ఫస్ట్ చూడండి, కశ్యపుడు, రెండవది దేవేంద్రుడు, మూడవది చంద్రుడు, నాలుగవది సూర్యుడు. ఎవరి యొక్క రథసారథి? అనురుడు అని ఉంది. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్, సూర్యుడే అండి. సూర్యుడి యొక్క రథసారథి అనురుడు. అనురుడు ఎవరి యొక్క రథసారథి అంటే సూర్యుడి యొక్క రథసారథి. నెక్స్ట్ మనకు చూడండి, 7వది నీ కథమున నా ధ్యాస్యము ప్రాకటముగా బాయునని. ఈ మాటలు ఏంటి? నీ కథమున నా ధ్యాస్యము ప్రాకటముగా బాయునని అని ఉంది. ఈ మాటలు ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్. కద్రువ తన కుమారులతో అన్నది, రెండోది వినత తన కుమారుడైన అనురుడితో అన్నది, మూడోది వినత తన కుమారుడైన గురుత్మంతునితో అన్నది, నాలుగోది వినత కశ్యపునితో అన్నది. ఈ మాటలు ఎవరితో అన్నవి అని అన్నది మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వినత తన కుమారుడైన గురుత్మంతుడితో అన్నది ఏటని? నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయునని అని. ఈ మాటలు వినతి తన కుమారుడైన గరుత్మంతునితో అన్నది. నెక్స్ట్ మనం చూడండి, 8వది ఆయత పక్షతుండ అనే వాక్యానికి సమానార్థక వాక్యం ఏంటి? ఆయత పక్షతుండ అనే వాక్యానికి సమానార్థక వాక్యం ఏంటంటున్నాడు. ఫస్ట్ మనం చూడండి, ఆయన పక్షి శ్రేష్ఠుడు, రెండోది ఆయన పక్షపాతి, మూడోది పెద్ద పక్షిని నేనే, నాలుగోది పెద్ద రెక్కలు ముక్కు. ఇందులో మనకి ఈ 4 ఆప్షన్లో ఏంటి కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్, పెద్ద రెక్కలు ముక్కు. ఆయుధ పక్షుండ అనే వాక్యానికి సమానార్థకం ఏంటంటే పెద్ద రెక్కలు ముక్కు, పెద్ద రెక్కలు ముక్కు అండి. నెక్స్ట్ మా ఈ ధ్యాస్యము వాయునుపాయము చేయుడు. ఈ మాటలు ఎవరన్నారు? చూడండి, మా ఈ ధ్యాస్యము నుపాయము చేయుడు అని ఉంది. ఈ వాక్యాలు ఈ మాటలు ఏంటంటున్నారు. ఫస్ట్ చూడండి, అనురుడు కద్రవ పుత్రులతో అన్నాడు, రెండోది గురుత్మంతుడు కద్రవ పుత్రులతో అన్నాడు,
మూడోది గురుత్మంతుడు వినతితో అన్నాడు. నాలుగోది గురుత్మంతుడు కద్రువతో అన్నాడు. ఈ మాటలు ఎవరితో అన్నారు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. గురుత్మంతుడు కద్రువపుత్రులతో అన్నాడు. గురుత్మంతుడు మనకి కద్రువపుత్రులతో అన్నాడు ఏమని, మా ఈ దాస్యము ఉపాయము చేయుడు అని. నెక్స్ట్ మనం చూసుకుంటూ చూడండి, పద్య పాదాలు సరైన క్రమంలో అమర్చాలి. చూడండి, పతగేంద్రుండ మృతాంతికంబునకు తత్పాలురు భయం వందగన్ క్షతి వాతహతి ధూళి తూల శకలాకారంబులై వారిద పత్రుతుల సాల్పడి నల్గుడం జదరంగబాన్ మనోవేకుడై వితత్కులాస్కని పుంజ మొక్క ఎనగా విన్విధి విక్షిప్తప ఉంది. మనకి సరైన క్రమంలో అమర్చితే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఫస్ట్ది మనకి రెండోది ఆ, మూడోది ఈ, నాలుగోది ఆ. ఇది మనం పద్యం అండి. ఇది మనకి పద్యాలు కూడా రావాలి. అమృతం వీరి రక్షణలో ఉంది. అమృతం ఎవరి రక్షణలో ఉంది అన్నాడు. మనకు ఫస్ట్ చూసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ దేవేంద్రుడు, రెండోది 2 విషసర్పాలు, మూడోది 3 విషసర్పాలు, నాలుగోది విష్ణువు. అమృతం ఎవరి రక్షణలో ఉంది అంటున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దేవేంద్రుడు 2 విషసర్పాలు ఆ రక్షణలో ఉంది. అమృతం ఎవరి రక్షణలో ఉందండి? దేవేంద్రుడు 2 విషసర్పాల మధ్యలో రక్షణలో ఉంది. నెక్స్ట్, నన్నయ్య వీరి ఆస్థాన కవి. నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి? నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి? ఫస్ట్ చూడండి, విజయ ఆదిత్య, రెండోది 2వ పులకేసి, మూడోది రాజరాజ నరేంద్రుడు, నాలుగోది విష్ణువర్ధనుడు. నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. రాజరాజ నరేంద్రుడు. నన్నయ్య రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి. నన్నయ్య రాజరాజ నరేంద్ర యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్ మనం చూసుకుంటే, నన్నయ్య కవిత్వం ప్రధాన లక్షణాలు ఏంటి? నన్నయ్య కవిత్వంలో ప్రధాన లక్షణాలు ఏంటి? ఫస్ట్ చూడండి, అక్షరరమ్యత ఉంటుంది, ప్రసన్న కథ కలితార్థయుక్తి, మూడోది నానా రుచితార్థ సూక్తినిధి, 3 నాటకీయత. ఏంటి నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఏంటి? అక్షరమ్యత ఉంటుంది. నెక్స్ట్ ప్రసన్న కథ కలితార్థయుక్తి ఉంటుంది. నెక్స్ట్ మూడోది రుచిరార్థ సూక్తి నిధి. ఇవన్నీ కూడా నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. నెక్స్ట్ మనం చూడండి, అమ్మ కోసనే పాఠం ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వం నుంచి గ్రహించబడింది? అమ్మ కోసనే పాఠం ఆంధ్ర మహాభారతంలో ఏ పర్వం నుంచి గ్రహించబడింది అంటున్నారు. ఫస్ట్ చూడండి, విరాట పర్వం, మూడోది భీష్మ పర్వం, మూడోది సభాపర్వం, నాలుగోది ఆది పర్వం. దేని నుంచి మనకి అమ్మ కోసనే పాఠం గ్రహించబడింది? ఏ పర్వం నుంచి అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆది పర్వం నుంచి. అమ్మ కోసనే పాఠం ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ 15 రాజరాజ నరేంద్రుడు ఎవరు? పల్లవిరాజు, రెండోది శాతవాహన రాజు, మూడోది తూర్పు చాళుక్యరాజు, నెక్స్ట్ పశ్చిమ చాళుక్యులు. రాజరాజ నరేంద్రుడు ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. తూర్పు చాళుక్య రాజు అండి. రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య రాజు. నెక్స్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆశని నానార్థాలు. ఆశని అనే పదానికి నానార్థాలు ఏంటి? ఆశని అనే పదానికి నానార్థాలు ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే పిడుగు మెరుపు, రెండోది వజ్రాయుధం సమీరం, మూడోది నిర్ఘాతం సౌదామిని, నాలుగోది పిడుగు వజ్రాయుధం. ఆశని అనే పదానికి నానార్థాలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పిడుగు వజ్రాయుధం. ఆశని అనే పదానికి నానార్థాలు పిడుగు వజ్రాయుధం. నానార్థాలు అంటే. నెక్స్ట్, సుధా సమానార్థక పదం పీయూషము. దీనికి మరొక సమానార్థక పదం ఏంటి? సుధా అనే పదానికి సమానార్థక పదం పీయూషం అండి. పీయూషం అనే పదానికి సమానార్థకం ఏంటి అంటున్నారు.
మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఫస్ట్ చూడండి 0, రెండోది పాలు, మూడోది జేముడు, నాలుగోది అమృతం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, అమృతం అండి. చూడండి ఇక్కడ మనకి సుధా అనే పదానికి సమానార్థకం పీయూషం అండి. పీయూషం అని దీనికి మరొక సమానార్థకం ఏంటంటే అమృతం అండి. 2 బిట్లు వచ్చాయి మనకి. నన్నే రచించిన వ్యాకరణ గ్రంథం ఏది? నన్నే రచించిన వ్యాకరణ గ్రంథం ఏది? నన్నే రచించిన వ్యాకరణ గ్రంథం అన్నారు. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ఆంధ్ర భాషాభూషణం, రెండోది ఆంధ్ర శబ్ద చింతామణి, మూడోది కావ్యాలంకరణ చూడమని, నాలుగోది ఆంధ్ర వ్యాకరణ చింతామణి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నే రచించిన వ్యాకరణ గ్రంథం ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. నెక్స్ట్ మనకి చూడండి, వారిదము పర్యాయ పదాలు ఏంటి? వారిదము అనే పదానికి పర్యాయ పదాలు. వారిదము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చారంటే సముద్ర అంబుది, రెండోది అభ్రం పయోధరం, మూడోది నభం మబ్బు, నాలుగోది అంబరం అభ్రం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. వారధము అనే పదానికి పర్యాయ పదాలు మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, అభ్రం పయోధరం. అభ్రం ప్రయోధరం అండి. వారధం అనే పదానికి పర్యాయ పదాలు అభ్రం పయోధరం. అభ్రము పయోధర్మం అవుతుంది వారధము అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ మనకు చూసుకుంటే చూడండి, అత్యుగ్రము అనే పదంలోని సంధి ఏంటి? అత్యుగ్రము అనే పదంలోని మనకి ఏ సంధి వస్తుంది? అత్యుగ్రము అనే పదంలోని సంధి ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సవన దీర్ఘ సంధి, రెండోది గుణసంధి, మూడోది యనాదేశ సంధి, నాలుగోది వృద్ధి సంధి. అత్యుగ్రము అనే పదంలోని సంధి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, యనాదేశ సంధి. అత్యుగ్రము అనే పదంలోని సంధి ఏంటంటే యనాదేశ సంధి. అత్యుగ్రము అనే పదంలోని సంధి ఏంటంటే యనాదేశ సంధి. నెక్స్ట్ మనకి చూడండి, క్రింది వాటిలో నన్నయ్య భట్టు బిరుదు కానిది ఏది? నన్నయ్య భట్టు బిరుది కానిది అన్నాడు. చూడండి మనకి ఇక్కడ నన్నయ్య భట్టు బిరుదు కానిది అన్నాడు. మనకి ఇక్కడ కానిది అని కూడా ఇస్తుంటాడు, మనం ఓవర్లుక్లో మనం రాంగ్ చేస్తూ ఉంటామండి. ఫస్ట్ చూడండి ఆది కవి, రెండోది కవి బ్రహ్మ, మూడోది వాగును శాసనుడు, నెక్స్ట్ శబ్ద శాసనుడు. నాలుగింట్లో మనకి నన్నయ్య భట్టు బిరుదు కానిది అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఇది అతని యొక్క బిరుదు కాదు. మిగతావన్నీ ఆది కవి, వాగుని శాసనుడు, శబ్ద శాసనుడు, ఇవన్నీ కూడా నన్నయ్య భట్టు బిరుదు. ఇవన్నీ నన్నయ్య భట్టు యొక్క బిరుదులండి. ఈ కవి బ్రహ్మ అనేది మనకి నన్నయ్య భట్టు బిరుదు కాదు. కద్రువ వినతలు వీరు భార్యలు. కద్రువ వినతలు ఎవరి యొక్క భార్యలు? ఫస్ట్ చూడండి విశ్వామిత్రుడు, రెండోది దక్ష ప్రజాపతి, మూడోది కశ్యప ప్రజాపతి, నాలుగోది అగస్త్యుడు. ఈ నలుగురిలో ఎవరి యొక్క భార్యలు? వీళ్ళు కద్రువ వినతులు అనేవాళ్ళు ఎవరి యొక్క భార్యలు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు కద్రువ అండ్ వినతులు. వీళ్ళిద్దరు కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. నెక్స్ట్ మనకి 23 చూడండి, ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య వాడిన భాష ఏంటి? ఆంధ్ర శబ్ద చింతామణిలోని నన్నయ్య వాడిన భాష ఏంటి? ఫస్ట్ చూడండి ప్రాకృతం, రెండోది సంస్కృతం, మూడోది తెలుగు, నాలుగోది తమిళం. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య వాడిన భాష ఏంటంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సంస్కృతం అండి. ఆంధ్ర శబ్ద చింతామణిలోని నన్నయ్య వాడిన భాష సంస్కృతం అండి. నెక్స్ట్ మనకి చూడండి 24ది, అనిమిషనాద సుగుప్తమైన అమృతము అనే వాక్యానికి సమానార్థక వాక్యం ఏది? అనిమిషనాద సుగుప్తమైన అమృతము అనే వాక్యానికి సమానార్థక వాక్యం అంటున్నారు. ఫస్ట్ చూడండి, నిమిషనాథునికి ఇష్టమైన అమృతం, ఇంద్రుడి దాచిపెట్టిన అమృతం, మూడోది ఇంద్రుడికి అయిష్టమైన అమృతం, నాలుగోది ఇంద్రుని చేత కాపాడబడిన అమృతం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం అండి. అనిమిషనాద
సుగుప్తమైన అమృతము అనే వాక్యానికి సమానార్థక వాక్యం ఏంటంటే ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం. నెక్స్ట్ క్రింది వాటిలో సంక్లిష్ట వాక్యం ఏదంటున్నారు. మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. రాజు గోపి అన్నం తిన్నారు. రెండోది రాజు గోపి అన్నం తిన్నారు, నిద్రపోయారు. నెక్స్ట్ మూడోది రాజు గోపి అన్నం తినలేదు, నిద్రపోయారు. నాలుగోది రాజు గోపి అన్నం తిని నిద్రపోయారు. ఇందులో మనకి సంక్లిష్ట వాక్యం ఏదని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. రాజు గోపి అన్నం తిని నిద్రపోయారు. ఇది మనకి సంక్లిష్ట వాక్యం కింద అవుతుంది. రాజు గోపి అన్నం తిని నిద్రపోయారు. నెక్స్ట్ మనకు చూడండి 26ది. నన్నయ్య గారు మహాభారతంలోని అరణ్యపరములో 4 ఆశ్వాసం ఈ ఏ పద్యం వరకు ఆంధ్రీకరించారు. నన్నయ్య గారు మహాభారతంలోని అరణ్యపరములో 4 ఆశ్వాసంలో ఏ పద్యం వరకు ఆంధ్రీకరించారన్నారు. చూడండి, ఫస్ట్ 132వ పద్యం, రెండోది 142వ పద్యం, 144వ పద్యం, 152వ పద్యం. ఏ పద్యం వరకు ఆంధ్రీకరించారంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. 142 పద్యం వరకు ఆంధ్రీకరించారు. నన్నయ్య గారు మహాభారతంలోని అరణ్యపరములో 4 ఆశ్వాసంలోని 142 పద్యం వరకు ఆంధ్రీకరించారు. నెక్స్ట్ మనకి పక్షములు కలది అనే వృత్యుత్ర్థ గల పదం ఏది? పక్షములు కలది అన్నది. మనకి ఇక్కడ ఆప్షన్లో మనకి ఆప్షన్ 1 ఏమో పాక్షికం, రెండోది సాగరం, మూడోది నది, నాలుగోది పక్షి. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. పక్షములు కలదనే పదానికి వృత్యుత్ర్థ గల పదం ఏదంటే పక్షి అండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి ఈ లెసన్కి సంబంధించి. ఔరవర పదంలోని సంధి ఏది? ఫస్ట్ చూడండి, వృద్ధి సంధి. రెండోది సవర్ణ దీర్ఘ సంధి. మూడోది ఆమ్రేడిత సంధి. నాలుగోది గుణ సంధి. ఔరవర అనే పదం సంధి ఏదని అడుగుతున్నాం. మనకు ఆప్షన్ 3 అండి. ఆమ్రేడిత సంధి అవుతుంది. ఔరవర అనే పదంలోని సంధి ఆమ్రేడిత సంధి. ఇదండి ఈరోజుకి బిట్స్ ఇవి. మనం మళ్ళీ రేపు 8th క్లాస్ సంబంధించి మన బిట్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఎక్కువ కంటెంట్ ఉంది, అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా అందరికీ ఇవి చూపించడం జరుగుతుందండి. లైక్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే అండి, రేపు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే, టేక్ కేర్.